హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మన హైదరాబాద్లో ఉండేటువంటి సిఎస్ఐఆర్ సంస్థ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ అనమాట. మన హైదరాబాద్ లొకేషన్లో కూడా ఈ సంస్థ అయితే ఉంది కాబట్టి మీకు జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే సో ఈ నోటిఫికేషన్కి మీరు 1 మార్చ్ 2025 నుంచి 22 మార్చ్ 2025 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22 మార్చ్ 2025 అనమాట. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, జనరల్ విభాగాల్లో వచ్చేసి మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకు వచ్చేసి 3 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీ కింద 1 వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. గైస్, ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ వచ్చేసి 38,483 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కూడా మనకు ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీ కింద అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. ఎవరైనా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎన్పి విభాగాల్లో కూడా మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి సో ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఇక నోటిఫికేషన్కి ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక 3 రకాల పోస్ట్లకి కూడా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు క్వాలిఫికేషన్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 10+2 అని చెప్పేసి. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఈ క్వాలిఫికేషన్స్తో పాటు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, అప్లై చేసుకోవడానికి ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. ఫస్ట్ అయితే మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీరు టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు కాబట్టి ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక 3 రకాల పోస్ట్కి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ స్పెసిఫికేషన్కి సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్, రిటర్న్ ఎగ్జామ్ లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ కావచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీడియం ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10+2 స్టాండర్డ్ లెవెల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 మార్క్స్కి. సో టోటల్ టైం అలాటెడ్ వచ్చేసి మనకు 2 hours 30 minutes అయితే టైం అయితే కేటాయించడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో పేపర్ 1కి వచ్చేసి 90 minutes టైం అయితే కేటాయించడం జరిగింది. సో మనకు పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెగిటివ్ మార్క్ అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో పేపర్ 1లో వచ్చేసి ఎటువంటి నెగిటివ్
నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యుయేషనల్ జడ్జ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో కనుక చూసుకున్నట్టయితే సో మనకు 1 అవర్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 150 మార్క్స్ అనమాట. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి కూడా 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో పేపర్ 1లో అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు, పేపర్ 2లో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనకు 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 150 మార్క్స్ అనమాట. సో ఈ విధంగా మనకు ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ ఆర్ సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక సిబిటి ఆర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక టైపింగ్ స్పీడ్ కూడా మనకు హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ అని చెప్పేసి. సో ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది, లేదా హిందీలో టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉంటుందన్నమాట. సో 10 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ కరస్పాండ్ టు 10,500 కీ డిప్రెషన్ పర్ అవర్ ఆర్ 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యావరేజ్ ఆఫ్ 5 కీ డిప్రెషన్ ఆఫ్ ఈచ్ వర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది గైస్. యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వీళ్ళు ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, అదేవిధంగా సిఎస్ఐఆర్లో ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకోవద్దు గైస్, మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు నేను ఏదైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ అయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో ఇక పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి టైటిల్, నేమ్, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ పే చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేసి సో అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోస్టింగ్ మనకు హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది అనమాట. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మన హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సో ఆన్లైన్లో మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.